హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ. ఈరోజు మరొక నీతి కథ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ కథ పేరు పుచ్చకాయకి మతిమరుపు. ఒక ఊరిలో ఒక పుచ్చకాయ ఉంది. దానికి మంచి జ్ఞానం, తెలివితేటలు ఉండేవి. అయితే ఒకరోజు పుచ్చకాయ ఇలా అనుకుంటుంది తన మనసులో, నాకు ఇంకా జ్ఞానం కావాలి అంటే ప్రపంచమంతా తిరిగి రావాలి. అప్పుడు నాకు బాగా తెలివితేటలు వస్తాయి. అప్పుడు ఎవరు అడిగినా సమాధానం చెప్పవచ్చు. ప్రపంచంలో ఏ ప్రదేశం గురించి అడిగినా నాకు తెలుసు, నేను చూశాను అని చెప్పవచ్చు అనుకుంటుంది గర్వంగా. పుచ్చకాయ తన మనసులో అనుకొని ప్రపంచ యాత్రకు బయలుదేరుతుంది. పుచ్చకాయ ఒక పెద్ద పడవ ఎక్కి మహాసముద్రాలు దాటుతుంది. ఆహా, ఎంత బాగుంది, సృష్టి ఎంత బాగుంది అనుకుంటుంది. విమానం కూడా ఎక్కి ఖండాలు దాటుతుంది. పెద్ద పెద్ద అడవులలో తిరుగుతుంది. వింత ప్రజలు, వింత ఆచారాలు, వింత భాషలు చూస్తుంది. దేవాలయాలను చూస్తుంది. ఇలా కొన్ని ఏళ్ళు గడిచిపోయాయి. పుచ్చకాయకి తర్వాత కొంతకాలానికి అది తన ఊరు వెళ్ళాలనుకుంటుంది. అయితే తన ఊరికి వెళ్దామని నడుస్తూ వెళ్తుంటే మధ్యలో ఆగి, అసలు నా ఊరు ఏది, నా ఊరి పేరేమిటి, ఎక్కడికి వెళ్తే ఊరు వస్తున్నది అని అనుకుంటుంది ఆ పుచ్చకాయ. అలా ఆలోచిస్తూ పుచ్చకాయ తన ఊరి పేరు మర్చిపోతుంది. అయ్యో, నేను మా ఊరు మర్చిపోయాను అని ఒక దగ్గర కూర్చొని బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తే నాకేమన్నా గుర్తు వస్తుందేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే దాని ప్రక్కన ఒక రాయి ఉంటుంది. అప్పుడు పుచ్చకాయ ఆ రాయిని అడుగుతుంది, మిత్రమా, నా ఊరు ఎక్కడో నీకేమైనా తెలుసా అంటుంది. అప్పుడు ఆ రాయి, అయ్యో, నేను ఇక్కడే కొన్నేళ్లుగా ఉంటున్నాను. నాకు ఊరు లేదు, ఏమీ లేదు. నేను నీ ఊరు ఏమి చెప్పను అంటుంది. అప్పుడు ఆ పుచ్చకాయ, భలే వాళ్ళని అడుగుతున్నానులే అని నడుచుకుంటూ వెళ్తుంది. మళ్ళీ కొంతసేపటికి దారిలో ఒక ముసలామెను చూస్తుంది. ఆమెను గమనిస్తూ ఉంటుంది. ఆమె ఎలా ఉందంటే బాగా ముసలి వయసు, నడుము వంగిపోయి కర్రపోటు వేసుకుంటూ నడవలేక నడుస్తూ వెళ్తుంది. పుచ్చకాయ ఆ ముసలామెని ఆపి అవ్వా అని పిలుస్తుంది. ఆ ముసలామెకి చెవుడు వినపడదు. మళ్ళీ ఆ పుచ్చకాయ అవ్వా అవ్వా అని పెద్దగా పిలుస్తుంది. అప్పుడు ఆ ముసలామ, చెప్పమ్మా అంటుంది. నా ఊరు తెలుసా అవ్వా నీకు, నేను మర్చిపోయాను అంటుంది. అప్పుడు అవ్వ, అయ్యా, నేను ముసలిదాన్ని, నాకే మతిమరుపు, నేను నా ఇల్లుని మర్చిపోయాను, కళ్ళు కూడా కనపడట్లేదు అంటుంది. వామ్మో అని పుచ్చకాయ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అబ్బా, నాకు ఎవరు చెప్తారు అని బాధపడుతూ వెళ్తుంటే పుచ్చకాయకి ఒక చీమ కనపడుతుంది. అప్పుడు పుచ్చకాయ చీమని ఆపి, చీమ, నా ఊరేమైనా నీకు తెలుసా అంటుంది. అప్పుడు చీమ ఆగి పుచ్చకాయని తదేకంగా అలానే చూసి, నాకు తెలుసు అంటుంది చీమ. అమ్మయ్య, నాకు ఊరి పేరు చెప్పవా, ఊరికి వెళ్ళాలనిపిస్తుంది, నా ఊరు ఎక్కడ ఉంది అంటుంది పుచ్చకాయ. అప్పుడు చీమ, ఇదే నీ ఊరు అంటుంది. వెంటనే పుచ్చకాయ తల మీద చెయ్యి పెట్టుకొని, ఇదా నా ఊరు అంటుంది. మళ్ళీ అడుగుతుంది చీమని. చీమ, చెప్పానుగా ఇదే నీ ఊరు అంటుంది పుచ్చకాయతో. అబద్ధం చెప్తున్నావు, నా ఊరు ఇది కాదు అంటుంది పుచ్చకాయ. అప్పుడు చీమ, నిరూపించనా అంటుంది. అప్పుడు పుచ్చకాయ, నిరూపించు అంటుంది. చీమ వెంటనే పుచ్చకాయ మీదకి ఎక్కి ఆ పుచ్చకాయ మీద ఒక దగ్గర వేలు పెట్టి ఉంచు అంటుంది. పుచ్చకాయ చీమ ఉన్న దగ్గర వేలు పెడుతుంది. చీమ పుచ్చకాయ మీద దాని చుట్టూ తిరుగుతుంది. తిరిగి పుచ్చకాయ వేలు పెట్టిన దగ్గరికి వస్తుంది. చూసావా, నేను మళ్ళీ ఇక్కడికే వచ్చాను అంటుంది. పుచ్చకాయ, వచ్చావు అయితే అంటుంది పుచ్చకాయ. అప్పుడు చీమ ఇలా చెప్తుంది, భూమి గుండ్రంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఒకే దగ్గరికి వస్తాము. కాబట్టి నీ ఊరు మర్చిపోయావు, కావున ఇది నీ ఊరే అని హాయిగా జీవించు. ఎందుకంటే ఎవరికి తెలియదు నీ ఊరు, చాలా దూరం నుంచి వచ్చావు, ఇప్పుడు మర్చిపోయావు.
ఇది నీ ఊరు అనుకొని ఆనందంగా జీవించు అంటుంది చీమ. అప్పుడు పుచ్చకాయ చీమతో కృతజ్ఞతలు చెప్పి, నాకు ధైర్యం చెప్పావు, నాకు జ్ఞానం చూపించావు, నేను హాయిగా ఇక్కడే జీవించి ఉంటాను అని చెప్పి పుచ్చకాయ వెళ్ళిపోతుంది. ఇది ఫ్రెండ్స్ కథ. ఇందులో నీతి ఏంటంటే, కోరిక ఏదైనా మనిషికి మితంగా ఉండాలి. ఎక్కువగా కావాలంటే అనర్థానికి దారి తీస్తుంది. జ్ఞానం సరిపోదు అని వెళ్ళింది పుచ్చకాయ. ఉన్న జ్ఞానం పోయి మతిమరుపు వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.